యేసు తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. అందుకైనా వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానలేదు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుకుందా చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేసుకున్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాడు. ఆ మాటకు నా దేవా నన్నెందుకు విడిచితివని అర్థం. అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను. అందరికీ కైసర 6వ మాట యోహాను 19 సమాప్తమైన దాన్ని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆమేన్. లూకా 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రిని చేతికి నా ఆత్మ అప్పగించుచున్నానని ఆయన ఇలాగూ చెప్పి ప్రారంభించాడు.